హిందూపురం ఎంపీగా బీకే పార్థసారథి గారు ఉన్నారు మన దగ్గర. సార్ నమస్తే. సార్ మొదటిగా మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎక్కడి నుంచి మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? నేను 83 డిగ్రీ కంప్లీట్ అయింది. నేను కాలేజీలోన కూడా అప్పుడు కూడా కాలేజ్ ఎలక్షన్స్లో కూడా ప్రముఖంగా పార్టిసిపేట్ చేశాను. నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు గౌరీ విద్యూర్ కాలేజ్ ఎలక్షన్స్లో కూడా ప్రముఖ పాత్ర పోషించాను. అంటే విద్యార్థి దశ నుండి పొలిటికల్గా బాగా ఇంట్రెస్ట్. తర్వాత బెంగళూరులో కూడా అదేవిధంగా మాకు ఏపీఎస్ కాలేజీలో కూడా ఎలక్షన్స్లో బాగా పార్టిసిపేట్ చేశాం. ఆ విధంగా ఒక రాజకీయాల మీద ఒక మక్కువ ఉండేది. ఓకే. తర్వాత ఎన్టీ రామారావు గారు 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు మేము దానికి ఆకర్షితులై 83లో డిగ్రీ అయిన తర్వాత ఆ ఎలక్షన్స్లో కూడా బాగా మేము క్యాంపెయిన్ చేసాం. మా నాన్న కూడా మా రుద్దం మండలంలో ఒక లీడరు. మేమంతా మా నాన్న వాళ్ళు చేస్తుంటే దానిలో భాగంగా మా వంతు కూడా యూత్స్గా మేము బాగా పార్టిసిపేట్ చేసాం. ఆ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం బ్రహ్మాండంగా పనిచేసి ఆ ఎన్నికల్లో గెలిపించుకోవడం జరిగింది అభ్యర్థిని కూడా. అంటే మీ తండ్రి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళ? మా నాన్న ఎప్పుడు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకి. అప్పుడు మా నాన్న వైస్ ప్రెసిడెంట్గా, రుద్దం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా, ఎల్ఎం బ్యాంక్ లీడ్ బ్యాంక్ మేనేజర్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఓకే. ఆ క్రమం అది. తర్వాత 83లో పాలిటిక్స్లోకి వచ్చాం. తర్వాత 85లో మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కావడం జరిగింది. 85 నుండి అప్ టు దాదాపు 91 వరకు కూడా నేను మండల పార్టీ ప్రెసిడెంట్ కంటిన్యూషన్ చేశాను. మధ్యలో 91లో మా ప్రాంతంలో ఆ రోజు బై ఎలక్షన్స్ వచ్చింది. గాదిలింగప్ప వర్సెస్ రమణారెడ్డి ఎలక్షన్స్ వచ్చాయి. అది చాలా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అప్పుడు కొద్దిగా బాగా ఫీల్ అయ్యి కొద్దిగా నేను కొద్ది రోజులు 2 years నేను బిజినెస్ పరంగా వెస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీ తీసుకొని 2 years పనిచేశాను. తర్వాత 93లో బ్యాక్ వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు రామన్న చౌదరి గారని మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. తర్వాత ఆయన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేశారు. చేస్తున్నప్పుడు రుద్దం మండలం తర్వాత నువ్వు రావాలి, మండల పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగించాలి, మనకి లోటు ఉందని చెప్పినప్పుడు తర్వాత రీఎంట్రీ అయ్యాను 93లో. ఆ టైంలోనే మా పెనుగొండ నియోజకవర్గానికి ఒక లీడర్షిప్ లేనటువంటి పరిస్థితి 93లో. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో మాకు నాయకుడే లేకున్నటువంటి మా కాన్స్టిట్యున్సీగా మారినటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో అనుకున్నాం, చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి మా గడ్డం సుబ్రహ్మణ్యం కానీ, కృష్ణారెడ్డి యూత్ మన ముదిగుబ కృష్ణారెడ్డి కానీ, ఆలం వెంకటనారాయణ కానీ, ఇట్లా చాలామంది అంతా కూడా కలిసి మాట్లాడుకున్నాం. పెనుగొండకు అసలు అభ్యర్థి లేడే, ఏ విధంగా ఎట్లా చేద్దామని ఆలోచన చేశాం. ఆలోచన చేసినప్పుడు అందరూ కూడా కలిసి రామచంద్రారెడ్డి గారితో ఇంకొక మారు అడిగిరండి, ఆయన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాడా లేదా అని చెప్పి పంపిస్తే ఆయన నాకొద్దు, నేను ఈ రాజకీయాలు చేయలేను, చాలా ఆ రోజుల్లో కనుమక్కుల వాళ్ళంటే చాలా భయానకమైనటువంటి పరిస్థితి. మీకు అంటే ఈ ఫ్యాక్షన్ అనేది ఎక్కువగా ఉండేది కదా సార్ పెనుగొండ? తర్వాత ఫ్యాక్షన్ వచ్చింది. మా ఏరియాలో ఫ్యాక్షన్ లేదు. వాస్తవంగా 93 బిఫోర్ ఫ్యాక్షన్ లేదు, తర్వాత ఫ్యాక్షన్ అనేది వచ్చింది. దాంట్లో అబద్ధం చెప్పే పని లేదు. 93లో తర్వాత ఆ విధంగా ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం సప్తగిరి సర్కిల్లో. రామచంద్రారెడ్డి వద్దన్నప్పుడు అందరూ కలిసి మనకి పెనుగొండకి సూటబుల్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని డిస్కస్ చేసిన తర్వాత పరిటాల రవీంద్ర గారు వస్తే బాగుంటుందని ఆ రోజు అంతా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత పెద్ద ఆయన దగ్గరికి గడ్డం సుబ్రహ్మణ్యం పోయేసి మనకి పెనుగొండకి పరిటాల రవీంద్ర గారు అయితేనే సూటబుల్ అభ్యర్థి అవుతాడు అని చెప్పడం, తర్వాత పెద్ద ఆయన పిలిపించడం, తర్వాత ఆయన రాజకీయాలకు రావడం జరిగింది. ఆ విధంగా రాజకీయాల్లో మేము కూడా యాక్టివ్గా పనిచేసాం. 95లో నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం వచ్చింది. దానికి ప్రముఖంగా చెప్పాలంటే ఆ రోజు పరిటాల రవీంద్ర గారి యొక్క సహకారంతోనే ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం వచ్చింది.
పెద్ద ఆయన కూడా ఆ రోజు అవకాశం ఇచ్చారు నందమూరి తారక రామారావు. అంటే అప్పుడు 95లో మీరు అంటే నామినేషన్ జడ్పీ చైర్మన్ నామినేషన్కి వెళ్ళడానికి ముందు వద్దు అని అన్నారు. నేను ఎక్కడ రాజకీయమే నేను రాజకీయాలు చేయలేని అనుకుంటున్నా. మా ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాజకీయాలు చేయాలా, కొంతమంది వ్యక్తులు డామినేషన్ అతిగా ఉండేది. ఆ డామినేషన్ తగ్గించాలా అనే ఆలోచనతోనే ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. నేను వద్దనేది ఎక్కడా లేదు. అది కథ. అంటే మామూలుగా అంటే మీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రాజకీయాలతో అంటే ఫ్యాక్షన్తో ఫ్యాక్షన్ లేనప్పటికీ 96 నుంచి స్టార్ట్ అయింది. 93లో ఫ్యాక్షన్ లేదు. ఈ కనుముక్కల వాళ్ళు ఎంటర్ అయిన తర్వాతనే చెన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఎప్పుడైతే 89లో ఎలక్ట్ అయిన తర్వాతనే ఫ్యాక్షన్ అనేది మా ఏరియాలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. అది కథ. తర్వాత 94లో పరిటాల రవీంద్ర గారు ఎమ్మెల్యేగా మంత్రిగా రావడం జరిగింది. అదే క్రమంలోనే ఆయన ఆశీస్సులు కూడా వల్ల జిల్లా పరిషత్ చైర్మన్గా 95లో అవకాశం వచ్చింది. అది ఆ విధంగానే 96 నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. 95 నుండి. అంటే మీరు మళ్ళా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఫ్యాక్షన్తో కూడుకొని ఉండింది మొత్తం అంతా. కానీ మీకు ఎటువంటి ఫ్యాక్షన్కి సంబంధం లేకుండా, ఎటువంటి గొడవలకి సంబంధం లేకుండా ఒక మచ్చలేని నాయకునిగా వ్యతిరేకంగా నా నైజం అది అంతే తప్ప ఎటువంటి మచ్చలేని నాయకునిగా ఎలా మెలిగారు సార్ మీరు అట్లా? అసలు అంటే రాయలసీమ అంటేనే నేను డెమోక్రసీ, నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాను. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాను. అదేవిధంగా పార్టీ కూడా నాకు అన్ని రకాల నందమూరి తారక రామారావు మొదలుకొని ఈరోజు ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు కంటిన్యూషన్ పాలిటిక్స్ అనేది కొనసాగుతూ ఉంది. ఫ్యాక్షన్ నేను ఎప్పుడు వ్యతిరేకం. మా ఊర్లో కూడా మా రెడ్లు ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రతిదీ ఇష్యూ చేసేవాళ్ళు. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని ఏమీ నేను చేయలేదు. భగవంతుడైన వాడు ఉండడం నమ్మాను తప్ప, వాళ్ళందుకు వాళ్ళు బలైపోయినారు తప్ప నేను ఎలాంటి ఇబ్బందులు కూడా పెట్టలే, ఎలాంటి ఫ్యాక్షన్ కూడా ప్రోత్సాహం ఇవ్వలేదు ఇక్కడ. ఆ విధంగా నా కెరీర్ ముందుకు పెనుగొండ చుట్టుపక్కల మొత్తం అంతా ఫ్యాక్షన్ లేదు. పెనుగొండ చుట్టూ ఎక్కడ లేదు. కొన్ని గ్రామాల్లో ఉన్నది. కొన్ని గ్రామాలంటే ఎక్కడ లేదు. నాగలూరులో ఉండేది కొంత, అంత తప్ప ఎక్కడ మా ఏరియా ఫ్యాక్షన్ లేదు. 93 ఎలక్షన్, 94 ఎలక్షన్ బిఫోర్లోనే వీళ్ళు కనుముక్కులు వాళ్ళు కొద్దిగా నారాయణపన సర్పంచ్ని చంపారు. అట్లా కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత కొంత ఫ్యాక్షన్స్ అక్కడక్కడ వచ్చింది. కానీ ఎక్కడ మా ఫ్యాక్షన్ ప్రాంతం ఏం కాదు. మా ఏరియాలో వచ్చి మా 3 మండలాలు ఎప్పుడు లేదు. మా రొద్దం కానీ, సోమందేపల్లి కానీ, పెనుగోడ కానీ ఎక్కడ లేదు. నాగలూరు వాళ్ళే కొంత అప్పుడు ఫ్యాక్షన్లో ఉండేవాళ్ళు, అంత తప్ప ఎక్కడ లేదు. దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా 2004లో నుంచి స్టార్ట్ అయింది. 2009 నుంచి. నేను 95 నుండి జడ్పీ చైర్మన్గా, 99 ఎంపీగా, 2004లో 921తో పార్లమెంట్ కూడిపోయినా. తర్వాత 2009, 2014లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. తర్వాత 2019లో ఆ రోజు కూడా 13,000తో ఓడిపోయాను. తర్వాత 2024లోనే తర్వాత పార్లమెంట్ మెంబర్గా ఎలక్ట్ అవునా. అంటే సుదీర్ఘంగా దాదాపుగా 43 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాను. ఒక పార్టీ, ఒకే నాయకుడు, ఒక జెండా, ఒక అజెండా, ఆ పద్ధతిలో పోయిన తప్ప ఆ పార్టీ ఈ పార్టీ అని ఎక్కడ లేదు. నేను బయట ఎక్కడ వేరే చూపులు చూడలేదు నేను. అది నా నైజం. అది ఫ్యాక్షన్ మరకలు కూడా అంటించుకోకుండా మీరు ఒక ఫ్యాక్షన్కి వ్యతిరేకం అని చెప్తున్నాను కదా. పరిటాల రవి గారితో మీకు ఎటువంటి సన్నిహితం ఉంది సార్? పరిటాల రవీంద్ర గారితో అన్నదమ్ముల సంబంధం మాకు. నేను అన్నగా భావించేవాడిని. నాకు కూడా ఆయన పొలిటికల్లో నేను 83లో ఉండినా కానీ 95లో జిల్లా పరిషత్ చైర్మన్ కావాలంటే ఆయన అవకాశం ఆయన ఆశీస్సులతోనే వచ్చింది. దాంట్లో జగమెరిగిన సత్యం, దాంట్లో ఎవరికి డౌట్ ఎక్కర్లేదు. ఆయన చనిపోయే వరకు కూడా నేను కలిసిమెలిసి పనిచేసాం ఇద్దరం కూడా. ఎక్కడ ఇది లేదు. కొన్ని అప్పుడప్పుడు కాంట్రవర్సీ కొన్ని వచ్చేవి కానీ కంటిన్యూషన్ ఉంది ఆ విధంగా ఆ ఫ్యామిలీతో. సరే, మీ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు, ఎన్నో రాజకీయ నాయకులు, ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తుంటారు, ముఖ్యమంత్రులను కూడా చూస్తుంటారు. 2019 నుండి 2024 వరకు ఒక కొత్త నాయకుడిని చూస్తుంటారు, మీరు కొత్త ప్రభుత్వాన్ని చూస్తుంటారు. అంటే అది ఏ విధంగా అనిపించింది మీకు? ఎలా ఉంది? ముఖ్యమంత్రులు ఎంతోమందిని చూసాం. నేను శాసనసభ్యుడిగా ఉండే సందర్భంలో రాజశేఖర రెడ్డిని చూశాను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశాను. తర్వాత
14 నుండి 2019లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చూశాను, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశాను. కానీ తర్వాత క్రమంలో 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాం. కానీ తేడా ఏమిటంటే ఒక డెమోక్రసీని గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారిని తీసుకున్నట్టయితే బడుగు బలహీన వర్గాలకి, అల్పసంఖ్యక వర్గాలకి ఒక సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడు నందమూరి తారక రామారావు. ఆ రోజుల్లో పెన్షన్ ఇచ్చారు, తర్వాత ₹2 కిలో బియ్యం అయితేనేమి, చీరోదోత అయితేనేమి, పక్కా గృహ నిర్మాణ పథకం అయితేనేమి, అవన్నీ కూడా ఆ కాలం నుండి వస్తున్నటువంటి పథకాలు. ఆ విధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అభివృద్ధి కూడా చూసాం. ఎప్పుడు 2019 వరకు కూడా ఎన్నో సంస్కరణలు వచ్చాయి. మనం చూసినట్లయితే ఆ రోజుల్లో సింగిల్ విండో వ్యవస్థ అయితేనేమి, మాండలిక వ్యవస్థ అయితేనేమి, అదేవిధంగా పట్వారీ వ్యవస్థ రూపమపడం అయితేనేమి, ఆ విధంగా అట్లా కంటిన్యూషన్ సంస్కరణతో ఒక అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని నడిపించినటువంటి ముఖ్యమంత్రులను చూసాం. పోటీపడే పనిచేసినటువంటి నాయకత్వాలు ఉండే 2019 వరకు కూడా. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డికి ఏదో యువకుడు కదా, పనిచేస్తాడు, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందనేటువంటి ఆలోచన, వాళ్ళ నాన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆయనకు ఒక అవకాశం వచ్చింది. బట్ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు తప్ప సద్వినియోగం చేయలేదు ఎక్కడ కూడా. 2019 నుండి రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి పడేశారు. అమరావతి దాన్ని మొత్తం ఎక్కడ దాన్ని డెవలప్మెంట్ కూడా చేయాల, పోలవరం తొక్కేశాడు. అట్లే రాయలసీమకి రావాల్సినటువంటి అందరినీ కాలువను కూడా ఎక్కడ ఒక బొట్టు కూడా ఇవ్వకుండా ఆ విధంగా అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి ఈ రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనుకబడిపోయింది. దాంట్లో జగమెరిగిన సత్యం, లా అండ్ ఆర్డర్ ఎక్కడ లేదు, డెమోక్రసీని గౌరవించేవాడు కాదు, డిక్టేటర్షిప్ అనేది వచ్చింది. అంటే అప్పటికంటే ఇప్పుడే అంటే ఈ క్రైమ్ రేటు ఏదైతే ఉందో అప్పుడు అంటే వాళ్ళ ప్రభుత్వంలో క్రైమ్ రేటుకి ఈ ప్రభుత్వంలో క్రైమ్ రేటుకి చూస్తే ఈ 16 నెలల్లోనే పెరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ లేదు, ఎక్కడ క్రైమ్ అనేది పెరగలేదు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ గౌరవిస్తున్నాం, చట్టం పని అది చేసుకొని పోతాం తప్ప ఎక్కడ కూడా హ్యాపీగా బతుకుతున్నారు, మంచి సంతోషంగా జీవిస్తున్నారు. ప్రజలంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రజలకి. అప్పుడు భయం వేసేది, ఎవరైనా ఏం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేటువంటి ఉత్కంఠత ఉండేది, భయం ఉండేది. ఇప్పుడు భయం లేదు, ఎక్కడ కూడా స్వేచ్ఛగా బతుకుతున్నది. అప్పుడు ఇవే ఒక కులాన్ని కాదు కదా, ఇప్పుడు రామకృష్ణ, అదేవిధంగా ఈ మన చాలామందిని ఆయన అనంతబాబు వాళ్ళు ఏం చేశాడు, పార్సల్ చేశాడు శవాన్ని. అట్లా తీసుకుంటూ పోతే చాలా వరకు కూడా మైనారిటీ వాళ్ళని కూడా సలామని నంద్యాల్లో రైలు పట్టాల మీద పడుకొని చనిపోవడము, అట్లా ఒక వ్యవస్థగా దళితులను ఇబ్బంది పెట్టడం జరిగింది. అన్ని కులాల అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. అంటే వైసీపీ ప్రభుత్వంలో కంటే టీడీపీ ప్రభుత్వంలోనే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోనే దళితుల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. అది ఎక్కడ జరగలేదు, అది బూస్టప్ చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఆ రోజు దళితులు అని చెప్పాడు. దళితుల మీద ఎలాంటి ప్రేమ కనపరచలేదు, దళితులకి ఎలాంటి అవకాశాలు లేదు, మాటలు చెప్పాడు తప్ప ఎక్కడ పని చేయలేదు, దళితులకి ఎక్కడ లేదు. అట్లా అన్ని వర్గాలను కూడా ఉపేక్షించలేదు ఆ పెద్ద మనిషి. ఆ విధంగానే ఈరోజు ఆయనకి బుద్ధి చెప్పారు ప్రజలు కూడా. కారణం ఏమంటే అన్నీ నాశనం అయిపోయింది, వ్యవస్థలు నాశనం అయిపోయింది, డెమోక్రసీని గౌరవించేవాడు కాదు, లా అండ్ ఆర్డర్ అంటే దానికి పట్టదు. అట్లా అందరూ ఉద్యోగస్తులు కానీ ఎవరు ప్రేమించారు చెప్పు, అందరూ తెలుసుకున్న తర్వాత ఏకపక్షాన ఈరోజు ఓటింగ్ జరిగింది. ఆ క్రమంలో 11 సీట్లు వచ్చాయి. కానీ 11 సీట్లు వచ్చాయని మేము 20 కూడదు, మేము ఆ ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకొని ఏవైతే మాకు సీట్లు వచ్చాయి బాగా బ్రహ్మాండంగా ఎన్డీఏ గెలిచింది. కానీ భవిష్యత్తులో కూడా రేపు ఎలక్షన్స్కి ఇప్పుడు ఉంటే అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ లా అండ్ ఆర్డర్ని కాపాడుతూ అన్ని వర్గాలకు కూడా న్యాయం చేస్తూ ముందుకెళ్తాం. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కూడా కనబడదు. కారణం ఏమంటే ప్రజలు ఇంకా మర్చిపోరు, ఇంకా 10 సంవత్సరాలు మర్చిపోరు అతన్ని. కాబట్టి మేము కూడా భయం భక్తులతోనే పనిచేసేయాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది, మా నాయకుల మీద కూడా ఆ విధమైనటువంటి ఇది ఉంటుంది. భవిష్యత్తులో మేము కూడా అన్ని చక్కగా పనిచేసి ప్రేమమైన చోరుగా రేపు ఎలక్షన్స్ సమాయత్తం కావాలి. సరే, ఈ 40 ఏళ్ళ ఈ రాజకీయ ప్రయాణంలో 2019 నుంచి 2024లో ఒక ప్రభుత్వాన్ని చూశారు, కొత్త ప్రభుత్వాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించిన ప్రభుత్వాన్ని చూశారు. డెఫినెట్గా అందులో వాళ్ళు ఇచ్చిండేది వచ్చేసి విద్యకి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మేము ఇస్తున్నాము కదా. ఇప్పుడు అంటే
విద్యకి ఇప్పుడు తల్లికి వందనంలో ఆ రోజు ఒకరికే ఇచ్చారు డబ్బులు. మేము ఈరోజు 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి ఇస్తున్నాము. ఎక్కువ పెద్దపీట అంటే కదా. ఉన్న వాళ్ళలో కొంతమంది అంటే 2 లక్షల చిల్లర పై చిలుకు వాళ్ళని కొంతమందిని తగ్గించారు అనేసి అన్నారు. ఎక్కడా లేదు, ఎలాంటి అపోహలు అవసరం లేదు. క్లియర్గా ఎంతమంది వాళ్ళ ఇంటిలో కుటుంబంలో చదువుకుంటున్నారో అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ బిఫోర్ ఆ విధంగా సూపర్ 6లో ఏవైతే చెప్పామో డెఫినెట్గా అమలు చేస్తున్నాం. దాంట్లో ఎక్కడా లేదే. అంటే సూపర్ 6లో చెప్పినట్టు తల్లికి వందనం అంటే తల్లికి వందనం అనేది వాళ్ళు పెట్టినది, దాన్ని మీరు కొంచెం అంటే డెవలప్ చేసి వాళ్ళు ప్రవేశపెట్టిన తూట్లు పడిచేద్దాం వ్యవస్థకి, అందరికీ ఇస్తామని చెప్పేసి ఒకరికే ఇచ్చారు. మేము ఎంతమందికి చదువుతుంటే అంతమందికి ఇస్తామని చెప్పి అంతమందికి కూడా ఇచ్చాము. ఎక్కడ ఏం పొరపాట్లు లేవు. నాకే వాళ్ళకి తేడా అదే. రైతులకు కానీ ఈరోజు అన్నదాత సుఖీభావ ఇస్తున్నాము, క్లియర్గా చెప్పాము, ఇస్తున్నాం. ఇప్పుడు ఉచిత బస్సు అమలు జరుగుతూ ఉంది. అన్నా క్యాంటీన్లు ఆ రోజు మూసేశారు, ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు పోలవరం కుంటబడింది, ఈరోజు శరవేగంగా నడుస్తుంది. హంద్రీ నీవా ఒక నయా పైసా లేదు, రాయలసీమకు చెందినటువంటి హంద్రీ నీవా ఈరోజు దాదాపు 3,700 కోట్ల రూపాయలు ఇచ్చి శరవేగంగా ఈరోజు పనులు జరిగి నీళ్ళు కూడా కుప్పం వరకు కూడా ఈరోజు మాల్యాల నుండి కుప్పం వరకు కూడా నీళ్ళు కూడా వెళ్ళినాయి. ఈరోజు చెరువులు కూడా నిండుతూ ఉన్నాయి. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాం పనులు కూడా. అమరావతికి 58,000 కోట్లు వెచ్చించి ఈరోజు అమరావతి కూడా ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమజోడిగా తీసుకెళ్లడం జరుగుతుంది. అమరావతి నీట మునిగింది అనేది పదే ఆరోపణలు తప్ప ఇంకోటి కాదు. ఆరోపణలే. జగన్మోహన్ రెడ్డి బూస్టప్ చేస్తున్నాడు, అది మునిగిపోయింది, అది చేశారు, ఇది చేశారు, ఇవన్నీ కామన్. ఆయనంతా బూస్టప్ చేసి దాన్ని ఏదో భూతత్వంలో చూపించేసేసి నువ్వు ఒరిగి పెట్టింది లేదు, నువ్వు ఇది చేసింది లేదు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఎంత బూస్టప్ చేసేకపోయినా కూడా జనం నిన్ను విశ్వసించడం లేదు, అది క్లియర్, దాంట్లో డౌట్ లేదు. అంటే వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి డెఫినెట్గా నువ్వేం పొడిసావు 5 సంవత్సరాల కాలంలో ఏం చేయలేదు. ఊరికే తూతో మంత్రంగా ఫౌండేషన్లు వేసేసావు, కానీ అలా కొరగా అట్లా ఆగిపోయినాయి. ఈరోజు పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ఇమ్మీడియట్గా పూర్తి చేసేసి అందుబాటులోకి మెడికల్ కాలేజీలు వస్తాయి, మెడికల్ సీట్లు దొరుకుతాయి, తద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తర్వాత అందరికీ మంచి సౌకర్యాలు వస్తాయి. ఈరోజు డబ్బు లేకుండా రాష్ట్రంలో ఈ పీపీపీ విధానంలో ప్రజలకు సరైన వైద్యం లభిస్తుందంటారా? డెఫినెట్గా వైద్యం అందుతుంది. ఇక్కడే కాదు, పొరుగున ఉన్నటువంటి కర్ణాటకలో ఎన్ని ప్రైవేట్ కాలేజీలు, నేను కూడా అక్కడే కర్ణాటకలో చదువుకున్నది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ కాలేజీలు మ్యాక్సిమం ఉంటాయి. ఈరోజు కోటా అనేది కంపల్సరీగా ప్రభుత్వాన్ని నిర్దేశిస్తాయి. ఆ కోటా ప్రకారమే సీట్లు వస్తాయి, మెడికల్ సీట్లు కూడా. అదేం అమ్ముకోవడం కాదు. అది కూడా ఎన్ఆర్ఐ కోటా అని కొద్దిగా 2-3 ఏబీసీ కేటగిరీలో పద్ధతి ప్రకారం వస్తే తప్ప ఉచితంగా బాగా మెరిట్ సంపాదించిన వాళ్ళకు కూడా నామినల్ ఛార్జెస్తో వాళ్ళకి సీట్లు కూడా దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటంటే పీపీపీ విధానంలో మెడికల్ సీట్లు తగ్గుతాయి అనేది, ప్లస్ ప్రజలకు మెడికల్ సీట్లు ఎక్కడ తగ్గవు. అంటే మామూలుగా కామన్ కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీలో కొంత మేనేజ్మెంట్ కోటా, కొంతమంది ఏబీసీ అనే కేటగిరీలు ఉంటాయి. మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, మామూలుగా గవర్నమెంట్ కోటా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, దాంట్లో మిళితమై ఉంటాయి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు కర్ణాటకలో అన్ని మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ కాలేజీలో ఉంటాయి, ఎక్కడ చూసినా కూడా. అవి ఏమి తగ్గిన సీట్లు వాళ్ళకి తగ్గిన. అంటే అయినా కానీ చాలామంది మన తెలుగు ప్రజలు పిల్లలందరూ కలిసి విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అప్పుడు ఓ కాలంలో చదివేవాళ్ళు. అప్పుడు కూడా గతంలో కూడా చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా మనకు మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలందరికీ సీట్లన్నీ కూడా కర్ణాటకలో పోయి ప్రైవేట్ కాలేజీలో చదివేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి, చాలా వరకు వచ్చాయి, ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయి. అంతమంది చాలామంది ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మన వాళ్ళే ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మన వాళ్ళే ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ బాగా అర్న్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రాకి చెందిన వాళ్ళు, కంబైన్డ్ స్టేట్లో. అవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఏదో ఒకటి బురద చెల్లేసి కడుక్కోండి అంటే కుదరదు. ప్రజలంతా కూడా తెలివైన వాళ్ళు, విఘ్నులు, అందరూ కూడా ఆలోచన చేస్తారు. మేము కూడా మంచి జరగాలని మంచి ప్రయత్నం చేస్తున్నాం తప్ప చెడు ప్రయత్నం కాదు. ప్రజలంతా కూడా విశ్వసిస్తారు, దాంట్లో నీకు డౌట్ లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో బురద చెల్లేసి అవి పెట్టేసి ఇవి పెట్టేసి ఏదో భూతత్వంలో నువ్వు పొడిసిందేమో నువ్వు చేసిందేమని ప్రజలకు అందరికీ తెలుసు. మెడికల్ కాలేజ్ ఎందుకు డెవలప్ చేయలేదా? 5 సంవత్సరాల కాలంలో 17 తెచ్చాను అంటున్నావు. 17 ఏమన్నా ఓపెన్ అయినా ఎక్కడ లేదే, 1-2 తప్ప. కాబట్టి ఊరికే అవి చెప్పేసి నేను తెచ్చిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేయలే, ఎక్కడ చేయాల, అవి అట్లనే పడిపోయినాయి. ఈరోజు దాదాపుగా 6.5 సంవత్సరం అయింది. ఒకటి ఉదాహరణ మా పెనుగొండ కాలేజీలో తీసుకో, అట్లా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది.
ఒకటి కాదు కదా, దాదాపు అన్ని కాలేజీలు అట్లా ఉండే, భ్రష్టు పట్టిపోయింది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనేది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం. దీంట్లో ఎక్కడ ఇది లేదు, అమలే. అంటే ఈ 3 సంవత్సరాల్లో అవి కంప్లీట్ అవుతాయి అంటారు. డెఫినెట్గా కంపల్సరీ చేయాలనే కదా 1 by 1 టేకప్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొన్ని, నెక్స్ట్ ఇయర్ కొన్ని, నెక్స్ట్ అట్లా తీసుకోవడం జరుగుతుంది. అంటే విద్యాపరంగా ఏ విధంగా ఇచ్చారు సార్, ఏ విధంగా వెళ్తున్నారు ముందుకు? అంటే ఆయన వచ్చేసి స్కూల్స్ అన్నీ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో మీరు కూడా చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. అంటే గతంలో ఉన్న స్కూల్స్ కానీ ఇప్పుడున్న స్కూల్స్ కానీ, అంటే నాడు నేడు ప్రోగ్రాం ద్వారా స్కూల్స్ అన్నీ మార్చి ఏమి ఒరిగింది ఏం లేదు. నాడు నేడు మీరు కూడా అర్థం చేసుకోవాలా. నాడు నేడు అని కొంత పేర్లు పెట్టారు, ఏదో కొంత బిల్డింగ్స్ అవి ఇవి ఇచ్చి ఏదో ఇంగ్లీష్ మీడియం అని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం ఏమో కొత్తది కాదు, మామూలుగా కామన్గా అన్ని చోట్ల 10th క్లాస్ నుండి ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం తీసుకుంటారు. మేము కూడా ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు 10th వరకు తెలుగు మీడియమే, ఆఫ్టర్ 10th ఇంటర్ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం. కానీ కొత్త ఇప్పుడు ఫస్ట్ నుండి మారుతున్న కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, దాంట్లో ఇది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 96 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం నాకు తెలిసి 3 కిలోమీటర్లకు ఒక యూపీ స్కూల్ కానీ 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారే అంటే చాలా మార్పులు తీసుకొని వచ్చి త్వరితగతిన బాగా విద్యకి ప్రాముఖ్యత ఇచ్చి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తోనే ఆ రోజుల్లోనే మార్పు చేశారు. 3 కిలోమీటర్లకు ఒక యూపీ స్కూలు, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ తీసుకొచ్చి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఒక నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ అవి వెనకాల కూడా చూసుకోవాలి కదా. నేనేదో తెచ్చినా అని చెప్పి నువ్వు తెచ్చింది ఏదేది, ఎక్కడ చూపెట్టు, ఏమేమి వచ్చినాయి నువ్వు వచ్చిన తర్వాత. అంటే మీరు అంతగా వ్యతిరేకిస్తున్న పీపీపీ విధానాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నది? మీరు వైసీపీ వైఎస్ఆర్ వ్యతిరేకిస్తున్నారు. నువ్వు పొడుసులా చేయలే, 5 సంవత్సరం నిద్రపోయినావు. ఇప్పుడు చేసే వాళ్ళకి సహకరించు, అంతేగాని ఊరికి ఏదో అది ఇది అపోహలు కల్పించి ఏదో మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అదేదో అవినీతి లేకపోతే ఏదో ఏదో నష్టం జరుగుతుంది. ఎక్కడ నష్టం జరగదో అందరికీ న్యాయం జరుగుతుంది. అదే అమ్ముకుంటున్నారు మెడికల్ కాలేజ్. ఊరు అమ్ముకోవడం లేదు, వాళ్ళు పెట్టుబడులు పెడతారు కామన్గా. ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినటువంటి పరిస్థితి, లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు దాన్ని అవన్నీ పూర్తి చేయాలంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇక్కడే కాదు, దేశమంతా ఉన్నాయి. ఇక్కడ ఒక రాష్ట్రం, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కావు. ఇప్పుడు కర్ణాటక బ్రహ్మాండంగా దండిగా ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు. అక్కడ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి. ఇక్కడ ప్రైవేటు పబ్లిక్ రెండు మిళితమయ్యి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దాని నుంచి ఎటువంటి నష్టం లేదంటారు ప్రజలకు? నష్టం ఏముంటుంది? సో హెల్త్ సదుపాయాలు కంపల్సరీగా అన్ని చోట్ల ఉంటాయి. పూర్తిగా ఎవరైతే నిరుపేద విద్యార్థులు వాళ్ళందరూ కూడా చదువుకొని మెరిట్ ఉండే వాళ్ళందరూ కూడా ఫ్రీ సీట్స్ కూడా దొరుకుతాయి. దీంట్లో ఎక్కడ ఫ్రీ సీట్స్ దొరకమని ఎక్కడ చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే సరిగా లేదని ఉద్దేశంతోనే 11 సీట్లు వచ్చాయంటున్నారు. డెఫినెట్గా దాంట్లో డౌట్ లేదు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రజా ఆదరణ అంటారా దాన్ని, లేకుంటే దాన్ని ఏమంటారు సార్? అంటే అంతమంది జనం రావడం కానీ దీనంతా చూస్తుంటే మీరు జనాలు వస్తూ ఉన్నారంటే దానికి ఎట్లయినా చేయొచ్చు మనం. అది అభిమానం అంటారా లేకుంటే అభిమానం అని కాదు, కానీ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టేసి తోలేసి మీటింగ్లు పెట్టేసి బహిరంగ సభలు చేసి నాకు జనం వస్తున్నారు బూస్ట్. ఇప్పుడు కాదు కదా, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. రేపు స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్తులు, మున్సిపల్ ఎలక్షన్స్, తర్వాత 29లో జనరల్ ఎలక్షన్స్. అంత లోపల కదా 5 ఏళ్ళు కదా తీర్పిచ్చింది. 5 ఏళ్ళ లోపల బాగా పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరుకుంటే కలెక్ట్ అవుతాం. దాంట్లో డౌట్ అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వర్సెస్ ఇద్దరిని టాలీ చేసుకుంటారు. 2014 నుండి 2019 వరకు ఏ పరిపాలన ఉండేది, 2019 నుండి 2024 వరకు ఏ పరిపాలన, 2024 నుండి 2029లో చేసినటువంటి పరిపాలన, దాన్ని బట్టే తీర్పిస్తారు జనము. అంటే 2029లో కూడా కూటమిలో భాగంగానే మీరు ముందుకు వస్తారా ఎలక్షన్స్కి? డెఫినెట్గా. దాంట్లో నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అంటే ఎక్కడ చూసినా కానీ అంటే జనసేన అభ్యర్థుల మీద దాడులు కావచ్చు, ఈ విధంగా దాడులు జరగలేదు. అభూత కల్పనలు ఉంటాయి, చిన్న అక్కడక్కడ ఇంటరప్షన్స్ వస్తున్నాయి, కానీ అవన్నీ సరి చేసుకొని ముందుకెళ్తాం. అట్లా ఎక్కడ ఉండదు. ఆయన కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. మేమంతా కలిసిమెలిసి పనిచేస్తాం. ఎలాంటి కూటమికి ఇబ్బంది లేదు. అది జగన్మోహన్ రెడ్డి ఏదో కూటమిని విచ్ఛిన్నం చేయాలంటే అవి ఇవి పెట్టేసి అక్కడక్కడ డిస్ప్యూట్ వార్తలు కానీ
లేకపోతే కల్పితాలు కానీ ఇవి సృష్టిస్తూ ఉంటారు మామూలు. ఎవడ అపోజిషన్లో అవన్నీ కొంతమంది చేస్తారు అట్లా. ఎలాంటి జగన్మోహన్ రెడ్డికి అలవాట్లు ఇవన్నీ కామన్గా. అంటే కాపుల మీద దాడులు జరిగాయంటే, జన సైనికుల మీద దాడులు జరిగాయని, హత్యలు జరిగాయని, ఎక్కడా లేవు, గొడవలు జరుగుతున్నాయనేసి పదే పదే మీడియాలో సాక్షి దాంట్లో చూపిస్తారు, సాక్షి ఛానల్లో చూపిస్తారు, సాక్షి పేపర్లో చూపిస్తారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తారు. ఇవి కాదు కదా వాస్తవాలు కరెక్ట్గా ఉండే చూపించగలిగితే అది కరెక్టే. కానీ వాస్తవాలు లేవు, అవాస్తవాలని వాస్తవాలకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మీ పత్రికలు కూడా అదే విధంగా చేస్తున్నాయి అనేసి అంటున్నారు. ఏది మా పత్రికలు ఎప్పుడూ అట్లా పోలేదే. మా పత్రికలు ఏం లేదు, అందరికి బ్యాలెన్స్ చేసుకుని పోతున్నారు. మా పత్రికలని మాకు పత్రికలే లేవు. పత్రికే ఉంది మాకు తప్ప ఇంకో పత్రిక లేవు, మాకు ఏ పత్రికలు లేవు. ఎల్లో మీడియా కూడా వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రకరకాల ప్రచారాలు చేస్తుంది అనేసి ఆ ఆరోపణలు చేసేది సాక్షి పేపర్, సాక్షి ఛానల్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే తప్ప మా పార్టీ వాళ్ళు ఎక్కడికి లేదు. అంటే 2029లో కూటమి ఇలాగే ఉంటుంది అంటున్నారు. డెఫినెట్గా ఉంటుంది, ఖచ్చితంగా. అనుమానాలు అక్కర్లేదు, అనుమానం పెట్టుకోదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, నేను నాటకాలు డ్రామాలు ఆడినా కూడా అటు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అటు బీజేపీలకు కూడా తెలుసు. మా ఐకమత్యమే కలిసిగా ఉంటుంది, మంచిగా పనిచేస్తాం, ప్రజలు అభిమానాన్ని చూరుకుంటాం, దాంట్లో డౌట్ ఎక్కర్లేదు. సార్ 2024లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి మీరు అనుకున్నారని, చివరి క్షణం వరకు మీకు దాన్ని ఆపేసి ఎంపీగా ఇచ్చారనేసి అన్నారు. అది పార్టీ నిర్ణయము సుప్రీం, పార్టీ సుప్రీం. మా నాయకుడు ఈ విధంగా డిసిషన్ తీసుకుంటే ఆ విధంగా ముందుకు వెళ్తా. ఆశలు ఉంటాయి, నాకే ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, నేను నెరవేరు కొన్ని చోట్ల. నాకు కూడా నేను కూడా కంటిన్యూషన్ 24 ఎమ్మెల్యే కావాలనుకున్నాను, కానీ నన్ను ఎంపీగా పంపించడం జరిగింది. నేను కోరుకున్నాను, బట్ నీ వల్ల కూడా కొంత పార్టీకి బెనిఫిట్ కావాలి, నువ్వు కూడా వెళ్ళు ఎంపీ కన్నా. ఇప్పుడు పార్టీ నిర్ణయమే శిరోధారంగా భావించి ముందుకెళ్తున్నాను. సార్ గత రాజకీయాలకి నేటి రాజకీయాలకి, అంటే గతంలో మీరు చూసినటువంటి రాజకీయాలు, ఇప్పుడున్న రాజకీయాలు, ప్రస్తుతం రాజకీయాలు, సార్ దీనికి తేడా ఏమంటారు? తేడా ఏముంది, మామూలే. కాలం మారినట్లల్లా మారుతూ ఉంటారు. రాజకీయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా పోవాలి. ఎలాంటే మాకు కూడా ఏజ్ ఇప్పుడు దాదాపుగా 67కి రన్నింగ్. నేను వచ్చింది రాజకీయాలు 24 సంవత్సరంలో, 24 ఇయర్స్ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చాను. సుదీర్ఘంగా రాజకీయాలు చేశాను. నేను ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక జెండా దాని మీద పోయిన తప్ప నాకు వేరే చూపులు కూడా ఎక్కడ చూడలేదు. ఒక పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళ్తా ఉన్నాను. అంటే ఈ సిద్ధాంతాలను విడిచి నేడు ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా కానీ సరే సంపాదన కోసము ఒక ఎమ్మెల్యేగాను ఒక రకరకాలుగా పదవులను పొందుతున్నారు అనేసి అంటున్నారు. అంటే అప్పుడున్న రాజకీయాలు ఒక సిద్ధాంతం కోసం వెళ్ళేవారు. ఇప్పుడున్న నాయకులు తమ ఆర్థిక లాభాల కోసం వాళ్ళు ఏదో సంపాదించుకోవాలని తప్పవుతుంది. కానీ కొంతమంది ఉంటారు, అందరూ సత్యహరిశ్చంద్రులుగా కావాలంటే అవుతుందా? సత్యహరిశ్చంద్రుడు ఉంటాడు, నక్షత్రకుడు ఉంటాడు, దుర్మార్గులు ఉంటారు, రాక్షసులు ఉంటారు. అన్నీ రాజకీయాల్లో ఏమి అందరూ శల్యులు, శకునులు, ధృతరాష్ట్రులు అందరూ ఉంటారు. అందరూ మంచోళ్ళే, అందరూ గొప్పలేగా. ఇప్పుడు అందరూ గొప్పలు అయితే ఇంకా పనికిమాలోళ్ళు ఎవరు ఉన్నారు? పనికిమాలోడు ఉంటేనే గొప్పలకు పేరు వచ్చేది. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటాం వీళ్ళందరి చరిత్రలో? కాబట్టి ఇప్పుడు మోదీ ఆయన 15 ఇప్పుడు దాదాపు 11-12 సంవత్సరం అడుగెట్టు పెడుతున్నాడు ప్రధానమంత్రిగా. బాగా చేసుకుంటూనే పోతా ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవిస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ కంబైన్డ్ స్టేట్ అయితేనేమి, విడిపోయిన రాష్ట్రం ఎక్కేసుకుంటే ఎక్కువ రోజు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారు చంద్రబాబు. ఆయన చేశాడు కాబట్టి ఆయన ఒక మంచి పరిపాలనా దక్షుడు అనే దాంతోనే ఆయనకి ఆ విధంగా ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు. ఇంకోటి కాదు, జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ఫస్ట్ అండ్ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి అంత సమాప్తం. కారణం ఏమంటే అవగాహన లేదు, ఆలోచన లేదు, పరిపాలన తెలియదు. ఒకవేళ పొరపాటు 2029లో వైసీపీ వస్తే మరి అది వచ్చే ప్రశ్నే లేదు. నువ్వెందుకు ఊహించుకుంటావు? అంటే వాళ్ళకున్న ఆదరణ కావచ్చు, ఇప్పుడు కాదు, వాళ్ళకున్న ఇది కావచ్చు. నువ్వు ఊహిస్తా ఉన్నావు. 29లో ప్రజలు తీర్పు ఇస్తారు. ఎవరైతే బాగుంటుంది రాష్ట్రానికి, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తారో ప్రజలు నిర్ణయించాలి. నువ్వు ఊహించుకుంటే ఎట్లా? అంటే ప్రజల్లో ఉన్నటువంటిది, అంటే బయట ఏం జరుగుతుంది అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ. అంత విద్యార్థులే ఇప్పటికి 83కి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ పెరిగిపోతుంది, అవేర్నెస్ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తాడు. ఈరోజు గతంలో ఆలోచన చేసి ఉండకపోవచ్చు, బట్ ఇప్పుడు అందరింట్లో కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ప్రపంచము కానీ
ఇప్పుడు రాష్ట్రం కానీ ఈ దేశం ఏమేమి జరుగుతోంది అన్నీ తెలుసుకొని ఓటేసే పరిస్థితి వస్తుంది భవిష్యత్తుకి. 29కి ఇంకా మార్పులు వస్తాయి. కరెక్ట్ సార్. మంచివాడు కావాలి, చెడ్డవాడు కావాలి. అలా కాదు, మీరు చెప్పింది అయితే వాస్తవం. ఆయన విజన్ ఉన్నటువంటి లీడర్ అనేది ఉంది ప్రజల్లో, అంతే కదా. అంటే సీనియర్ నాయకులు అందరూ కనుమరుగవుతున్నారు అనేసి ఒక నేను పోతే ఇంకొకటి రాడనేది నీకు ఎట్లా అవుతుంది? నేను పోతే ఇంకా మంచి, నాకన్నా ఇంకా మంచి నాయకుడు రావచ్చు, నాకు ఇంకా తెలివితేటలు ఉంటే నాయకుడు రావచ్చు. అట్లా కంటిన్యూషన్ వస్తుంది, ఊహించుకోకూడదు కదా. అంటే కొంతమంది నాయకులు అదే పనిగా అంటే ఈ మద్యం షాపుల విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో కావచ్చు తప్పుడడుగులు వేస్తున్నారు అనేది ఒక వినికిడి. ఉంటాయి, అందరూ చక్కగా ఉంటారని నేను ఎక్కడ కూడా చెప్పు. కొంతమంది అటు ఇటు ఉంటారు, కొంత తప్పుడడుగులు వేస్తారు, కొంతమందికి ఆర్థికంగా మేము ఏదో బాగుండాలనేటువంటి ఆలోచన, కొంతమంది మంచిగా బతకాలి, సంఘములు గౌరవ మర్యాదలతో బతకాలనే వాళ్ళు కొంతమంది. అన్ని పార్టీలో ఉంటారు, ఒక పార్టీనే కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలో మంచోళ్ళు ఉంటారు. మంచి కోసం పనిచేయాలా, జనం కోసం పనిచేయాలా, ఓ పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేయాలనేటువంటి వ్యక్తులు కొంతమంది ఆరాటపడుతూ ఉంటారు. కొంతమంది డబ్బే ధ్యేయంగా పనిచేయాలా, ఆర్థికంగా ఉంటే ఏదైనా చేయొచ్చనేటువంటి ఆలోచన కొంతమందిలో ఉంటుంది. కామన్, ఇది గ్రౌండ్ లెవెల్లో నడుస్తున్నటువంటి జగమెరిగిన సత్యం ఇది. సరే, మీరు ఎంపీగా హిందూపురం దానికి ఉన్నారు కదా, మీకు అంటే అడిషనల్గా కొన్ని బాధ్యతలు అనేది కేంద్రం నుంచి కొన్ని అప్పగించారన్నారు. అంటే గ్రామ పరిపాలన కావచ్చు, అది కామన్గా మా బాధ్యత మేము నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈసారి కూడా నా కాన్సెప్ట్ ఏమంటే, నేను దాదాపుగా ఇప్పుడు కళ్యాణ మండపాలు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీస్ కూడా ఈరోజు కళ్యాణ మంటపాలు అనేది వాళ్ళు కూడా ఒక కూర్చొని మాట్లాడుకునే వేదిక అయితేనేమో, వాళ్ళు కూడా సంఘంలో గౌరవం అందరితో ఏది అంటే డబ్బున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా మ్యారేజ్లు చేసుకుంటారో ఆ విధంగా వాళ్ళు కూడా ఒక 25,000 రూపాయలతోనే ఒక కళ్యాణ మండపంలో గౌరవంగా మ్యారేజ్లు చేసుకోవాలని, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకునే వేదిక కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు దాదాపుగా మాకి మా పెనుగొండ నియోజకవర్గంలో చూస్తే పరిగిలో ఒక వాల్మీకి ఒక 80 లక్షలు ఇచ్చి కళ్యాణ మండపం దాదాపు పూర్తిగా వస్తుంది. తర్వాత ఉప్పర కులస్తులకు కూడా ఒక కళ్యాణ మండపం ఉంది ఈరోజు సోమందేపల్లి అయితేనేమి, అదేవిధంగా కనకదర్శ కళ్యాణ మండపం రాప్తాడు అయితేనేమి, రేపు మాకు వడ్డెర కులస్తులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మాకు ఓడిసి దగ్గర ఒక కళ్యాణ మండపం అయితేనేమి, యాదవాస్కి ఒక గోరంట్లో ఒక కళ్యాణ మండపం అయితే, మైనార్టీస్కి ఒక హిందూ ధర్మవరంలో అయితేనేమి, ఎస్సీలకు వచ్చి మడక్సిన ఇన్ని ప్రాంతాల్లో కూడా ఒక కళ్యాణ మంటపాలు కూడా నిర్మించాలని ఆల్రెడీ నేను డిసైడ్ చేసి దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ 3 రన్నింగ్లో ఉన్నాయి. ఇంకొక 2-3 ఈ వచ్చే నెలలో స్టార్ట్ అవుతాయి. అన్ని కులాలు అందరికీ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక వేదిక, ఒక గౌరవం తేవాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన వందే భారత్ ట్రైన్ కూడా అది ఆపేదానికి ప్రయత్నం చేసాం. అది కూడా ఈ వారంలోనూ 10 రోజుల్లో హిందూపూర్ కూడా ఆపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ గవర్నమెంట్ మేము 2014లో అండర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం, ఇక్కడ ఫ్లైఓవర్స్. అది అర్ధాంతరంగా మేము ఉండేంత వరకు అది పని జరిగింది, తర్వాత జరగలేదు. 2019 నుండి ఇంతవరకు ఏం కాలేదు. దాన్ని చాకర్లపల్లి అనే ఒక బ్రిడ్జ్ ఉండేది, అది కూడా పూర్తి చేస్తున్నాం. తర్వాత మొన్ననే పెనుగొండ దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా పూర్తి చేయించడం జరిగింది. అదేవిధంగా మోడర్నైజేషన్స్ కూడా, ఇది రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్స్ కూడా పోతున్నాం. చాలా వరకు కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి మడక్సిర, అదేవిధంగా టుమ్కూరు బళ్ళారి రైల్వే లైన్ కూడా పూర్తి చేస్తున్నాం. మొన్ననే సోమన్ గారు మినిస్టర్ గారు కూడా వచ్చారు. అది కూడా తొందరలోనే ఆ రైల్వే లైన్ కూడా వచ్చే 27లో కూడా పూర్తి చేసి రైలు పట్టాలు ఎక్కిస్తున్నాం. అది కూడా అట్లా అన్ని రకాల ముందుకెళ్తున్నాం. సార్, మడకశిర ప్రజలకి మీకు అంటే వాళ్ళు ఎక్కువ మీ మీద అభిమానము పెంచుకున్నారు, ఎక్కువ బంధం అంటే మీతో ఉంది అనేసి అంటున్నారు. ఏం సార్ మడకశిర వాళ్ళకి 95లో జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు కూడా వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి చేయాలని కాన్సెప్ట్తో పోయినా. తర్వాత 99లో పార్లమెంట్ సభ్యుడిగా ఎలక్ట్ అయినప్పుడు మాకు అక్కడ కాంగ్రెస్ శాసనసభ్యుడు రఘువీరారెడ్డి ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావడంతో అక్కడ పార్టీని కాపాడుకోవాలి, మా కార్యకర్తలను కాపాడుకోవాలని ప్రత్యేకమైనటువంటి దృష్టి అక్కడ కానీ కదిరి కూడా కాన్సెప్ట్ చేశాను. 99 to 2004 ఆ 2 నియోజకవర్గాల మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసేది. కారణం ఏమంటే అక్కడ వేరే పార్టీ అంటే బీజేపీ ఎమ్మెల్యే ఉండేవాడు పార్సార్కి, బట్ ఇక్కడ వచ్చేసి రఘువీరారెడ్డి ఉండేవాళ్ళు. అయినా కార్యకర్తలకు అండగా నిలబడాలి, కార్యకర్తల కోసం పనిచేయాలనే కాన్సెప్ట్తో అక్కడ
ఫోకస్ ఎక్కువ చేశాను. తర్వాత ఇక్కడంతా ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉండేవారు. అట్లా పార్టీని కాపాడుకుంటూ అందరినీ కార్యకర్తలను కాపాడుకొని అభివృద్ధి పథంలో నడిపించాం. ఈరోజు హిందూపూర్లో ఫ్లైఓవర్ వచ్చింది. ఏది మన రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా హిందూపూర్లో, అది నా పీరియడ్లో జరిగింది. అది కూడా నేను చేసిన బ్రిడ్జే. అది ఎక్కడ మన శ్రీకంఠపురం అవుతుంది కదా టౌన్లో నుండి, ఆ బ్రిడ్జ్ కూడా అంతే. అప్పుడు నేను తీసుకొచ్చిన బ్రిడ్జ్ అది. దానికి ఒక పెద్ద చరిత్ర. దానికి ఏమంటే అప్పుడు మేము 99లో కంటెస్ట్ చేసినప్పుడు ముఖాముఖి ఏర్పాటు చేశారు ఈనాడు వాళ్ళంతా కలిసి, ఇది క్యాండిడేట్స్తో. అప్పుడు మేము ఆ గంగాధర పోటీ చేశాను నా మీద. గంగాధర మేము ఇద్దరు చేస్తే అప్పుడు అక్కడ ప్రజలంతా వచ్చేసి ఆ బ్రిడ్జ్ దగ్గరే పెట్టారు మీటింగ్ కూడా, ముఖాముఖి చర్చా వేదిక. ఆ వేదికలో చెప్పారు ఎప్పుడు పూర్తి చేశారని అడిగారు గంగాధర్ని. ఈసారి ఎలక్ట్ అయితేనే చేస్తానని చెప్పాడు. అట్లా చాలే నువ్వు 2 సార్లు ఎలక్ట్ అయినా ఏం చేశావు నువ్వు అని రివర్స్ అయ్యారు. తర్వాత నా వంతు వచ్చినప్పుడు నేను కూడా చెప్పాను, రేపు ఈ బ్రిడ్జి కాకపోతే పూర్తి చేస్తే నాకు అవకాశం అని చెప్పాను. తర్వాత 2.5 year లోపలనే ఒక ఆర్టికల్ రాశారు ఆంధ్రజ్యోతిలో. ఆ హామీలు మరిచిన పార్తులు రైల్వే బ్రిడ్జ్ పేరుకి పేపర్కే పరిమితం. అది నెక్స్ట్ డే ప్రెస్ మీట్ ఇచ్చా, రేపు బ్రిడ్జ్ కనుక ఎలక్షన్స్లో పూర్తి కాకపోతే, అది మంజూరు కాకపోతే నేను రేపు భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయండి ఛాలెంజ్ చేశాను పేపర్. అది ఆర్టికల్ వచ్చింది బ్రహ్మాండంగా. నెక్స్ట్ పోయినా తర్వాత పోరాటం చేశాం. నితీష్ కుమార్ రైల్వే మినిస్టర్ అప్పుడు పోయేసి నాకు ఈ బ్రిడ్జ్కి మంజూరు చేయకపోతే నేను రాజీనామా లెటర్ తీసేసుకొని చెప్పేసి అప్పటికప్పుడే సప్లిమెంటరీ శాంక్షన్ వచ్చింది. ఎలక్షన్ అప్పుడు మ్యాక్సిమం 90% పూర్తి చేసాము బ్రిడ్జ్. అట్లా ఛాలెంజ్ తీసుకొని చేశాను. అంటే ఇప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ తీసుకున్నారు సార్ మీరు? ఏం చేయాలని? ఎక్కడైనా ఏదైనా నేను చెప్పినవి చేసి పెడుతున్నాం. ఇప్పుడు చాకలపల్లి బ్రిడ్జ్ పూర్తి చేస్తున్నాం. అదే 2019లో మేమున్నప్పుడు మంజూరు చేయించింది, ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. తర్వాత అది కూడా ఆ రైల్వే లైన్ కూడా అది అర్ధాంతరంగా 25 సంవత్సరాలు అయింది. 2007లో మంజూరైంది. ఇంతవరకు దాదాపు 19 సంవత్సరాలు దాన్ని ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. దాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు బళ్ళారి టుమ్కూరు రైల్వే లైన్ పూర్తి అవుతుంది. 27కి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి చేతుల మీదుగా. ఇవన్నీ మేము అన్నీ క్లియర్గా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. సరే, ఎంపీ గారికి కొంతమంది ఎమ్మెల్యే గారికి సమన్వయం కోల్పోతున్నారు అంటున్నారు. ఇప్పుడు అంటే కామన్గా ఉంటాయి, కొంత పూరపచ్చులు ఉంటాయి. అంతా నేను సవ్యంగా పోతుంది నడవడం లేదు. నాకైతే నా పార్లమెంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ అలాంటివి లేదు. నేను కూడా అందరినీ కలుపుకొని పోతున్నా, వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు నాకు. అంటే ఇప్పుడు 2029లో అంతా యూత్ వస్తాము అంటున్నారు. మీలాంటి నాయకులు వెల్కమ్. ఎప్పుడు మేమే ఉంటామా? మాకు వయసు వచ్చి మాకు కూడా మేము 70 ఏళ్ళు అయినాక మేము రాజకీయాలు కంటిన్యూషన్ కావాలా అనే ఆలోచన ఎక్కడ వస్తుంది? పని చేసేటట్టు అయితేనే మనం కంటెస్ట్ చేయాలి. పని చేయకుండా మనకి హెల్త్ సహకరించుకున్నప్పుడు ఎందుకు పోటీ చేస్తాం? అంటే అప్పుడు అంటే రాజకీయాలు అనేది వ్యత్యాసాలు అనేది వచ్చేస్తున్నాయి కదా సార్. అంటే అప్పుడున్న రాజకీయ నాయకులు ఓన్లీ అంటే మీరు చేసిన డెవలప్మెంట్ గురించి, మీరు చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడేవాళ్ళు. మనకన్నా బాగా చేయొచ్చు, వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా బాగా చేయొచ్చు. ఇప్పుడున్న నాయకులు కొంతమంది అంటే అంటే వాళ్ళ భాష, మాట్లాడే భాష కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానంలో అంటే స్త్రీల పట్ల కానీ గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్పారు అందరూ అట్లే ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు కీచకుడు ఉంటే కదా ఇంకొకరికి పేరు వచ్చేది. ఎవరికి? మంచి వాళ్ళకి. రావణుడు ఉంటేనే కదా రాముడికి పేరు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కామన్. అంతే అంటారు. ఓకే సార్, మరి మీరు మీ హిందూపుర ప్రజలు అంటే మీ 7 నియోజకవర్గాల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏముంది, కామన్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా పార్లమెంటు పరిధిలో నా వంతు డెవలప్మెంట్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా చేయాలనే నా కాన్సెప్టు. నేను చెప్పే ఆల్రెడీ కళ్యాణ మండపాలు పూర్తి చేస్తామని. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కేంద్రం నుండి ఎక్కువ నిధులు తీసుకుని వచ్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఇంకా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఇప్పుడు మా వృద్ధంకి ఒక హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చా. 6 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్కి తీసుకొచ్చా. మేము చదువుకున్నటువంటి ప్రాంతం మా ఊరు, మా గ్రామానికి ఏదో నేను అప్పుడు హై స్కూల్ మా రొద్దం మండలం హై స్కూల్కి ఏదో 10th క్లాస్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేది కదా, అది తీసుకొచ్చా. కాలేజ్ తీసుకొని వచ్చా. ఇప్పుడు హాస్పిటల్ కూడా మా నాన్న వాళ్ళ కాలంలో కట్టిన హాస్పిటల్ పురాతనమైంది, అది కొలాప్స్ అయిపోతే ఇప్పుడు బ్రహ్మాండంగా మొత్తం న్యూ టెక్నాలజీతో మంచి హాస్పిటల్ పెట్టాలనే కాన్సెప్ట్తో సిఎస్ఆర్ ఫండ్స్ బెల్క్ యొక్క సహకారంతో ఈరోజు తీసుకొని వచ్చాం. ఆ తొందరలోనే భూమి పూజ కూడా జరుగుతుంది. ఓకే సార్, అయితే చివరిగా అంటే 2029లో మీకు కూటమితోనే వస్తున్నారు. డెఫినెట్గా దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఒకరే వస్తున్నారు. ఒకరని రావద్దు, ఆయన ఇష్టం, అది మనమేం చేయగలుగుతాం.
అంటే మీరు ఒంటరిగా ఎప్పుడైనా కానీ పోటీ అంటే మీ ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ టీడీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసిందా? చాలాసార్లు మేము కూడా పొత్తులు పెట్టుకొని వచ్చాము. పొత్తులు పెట్టుకొని చాలా వరకు గెలిచాము. ఇండివిజువల్గా కూడా గెలిచాము కొన్ని చోట్ల కొన్ని టయాల్లో. ఉంటాయి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటాం అంతే. అంతే అంటారు కానీ ఒంటరిగా అయితే పోటీ చేయమంటారు. ఒంటరిగా కాదు, మా నాయకుడు డిసిషన్ తీసుకుని నేను కాదు కదా. మా నాయకుడు పార్టీకి ఒక లీడరు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ విధంగా నడుస్తాం తప్ప మేము ఇండివిజువల్ డిసిషన్స్ తీసుకుంటాము. మా నాయకుడు తీసుకుంటాం డిసిషన్. మా నాయకుడు ఏం తీసుకుంటే దానికి మేమంతా కూడా ఆమోదం తెలుపుతాం అంతే కదా. ఏ పార్టీలోనైనా ఆ నిర్ణయాలే జరుగుతాయి తప్ప ఎవరో మేము ఒక ఎంపీలుగాను ఒక ఇదిగా ఉండేవాళ్ళు మేము ఎట్లా డిసిషన్స్ తీసుకుంటాం వాళ్ళు తీసుకుంది మేము అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. సార్ చివరిగా 2019 నుంచి 2024 వరకు ఎటువంటి రాజకీయాలు జరిగాయి అనేది చివరిగా ఒక్క మాట చెప్పండి సార్. నీకు అదే చెప్పానే కదా, అంతా ఏది విచ్ఛిన్నాలు జరిగాయి ఎక్కువ. అంటే ఈ 2 సంవత్సరాల కరోనా పీరియడ్లో మంచి సర్వీస్ అయితే ఇచ్చారనేసి దేశం మొత్తం చెప్పి డెఫినెట్గా నీకు ఈరోజు పత్రికలు రాస్తున్నాయి. నీకు చాలా చాలా ఇంటర్నేషనల్ పత్రికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ పెరిగింది, ఆయన మంచిగా డెవలప్మెంట్ అభివృద్ధి పరిపాలన బాగుందని కితాబిస్తున్నారు. ఇంకా అంతకన్నా ఏం కావచ్చు చెప్పు. అంటే ఆ ప్రభుత్వంలో ఏం జరగలేదు అంటారు. డెఫినెట్గా ఏం జరగలేదు, క్లియర్. జిల్లాలో తీసుకో, అందరి నీవా కేనాలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండేది. లేనివి మాట్లాడి సక్క డ్యాములు కడతాం ఇక్కడ కడతాం అది ఇది చెప్పారు, ఏమీ నడవలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏవైతే అందరినీకి నిధులు ఇచ్చామో ఏవైతే పూర్తి చేసామో ఆ రోజు 2014 నుండి 2019లో అనంతపురికి ఒక కియా పరిశ్రమ వచ్చింది. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసాం, మారాలు చేసాం, చెర్లోపల్లి డ్యాము పూర్తి చేసాం, అదేవిధంగా కొంతమేరకి మడకశిర వరకు కూడా పూర్తి చేసాం. తర్వాత 2019 నుండి 24 లోపు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 తర్వాత శరవేగంగా మీకు అందరికీ హంద్రీనీవా మాల్యాల నుండి అప్ టు కుప్పం వరకు కూడా దాదాపు 3700 కోట్లు వెచ్చించి ఈరోజు బ్రహ్మాండంగా స్ట్రెంథనింగ్ వైడనింగ్ అవన్నీ పూర్తి చేసాం. అదే దాదాపు 1 year కాదు 6 monthsలో పూర్తి చేసి ఈరోజు కుప్పం కూడా దాదాపు చెరువులు నిండినాయి, దాదాపు 20-30 చెరువులు నిండినాయి. అంటే పూర్తి చేశాం కాబట్టి నిండినాయి. ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. అట్లే పోలవరం అని ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి కదా. అట్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు కూడా వస్తాయి. డాటా సెంటర్ వచ్చింది, దాదాపు 1,33,000 కోట్ల రూపాయలతో ఈరోజు విశాఖపట్నానికి డాటా సెంటర్ అంటే డేటా సెంటర్ అదానీ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అనేసి అంటున్నారు. అది నేను కూడా ఫౌండేషన్ వేసేస్తే నేను చేసిందంటే అయిపోతుంది. అది ఒక ఫౌండేషన్లకే వేసేసి నేను ఇచ్చానంటే అయిపోతుంది. అది అమలు కావాలి కదా, పూర్తి స్థాయిలో చేయాలి కదా. ఇప్పుడు అన్నీ అట్లే శిలాపలకాలు వేసేసి నేను శిలాపలకం వేసేసి మీరు కడుక్కోండి అంటే అవుతుందా? ఒకటి శిలాపలకాలు అన్నీ వేసుకొని పోతే దాన్ని పూర్తిగా స్థాయిలో నిర్మిస్తేనే దానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది. ఏదో డాటా సెంటర్ వచ్చింది ఫౌండేషన్ వేసిన అయిపోయింది, అప్పుడు నేను వేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏముంటుంది నీకు? ఊరికే శిలాపలకాలు వేసుకుంటూ పోతే అంత డెవలప్మెంట్ అయిపోయినట్టేనా? అంటే గతంలో డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటారు. సంక్షేమ పథకాలు అయితే మొత్తం అందరికీ ఇచ్చారు కదా సార్. అందరికీ ఇవ్వలేదు, మాటలు చెప్పి మాట మార్చి కొన్ని చేశారు. దాంట్లో అన్నీ చేయలేదని చెప్పినారు, కొన్ని చేశారు. ఒకేసారి అన్నీ కూడా అమలు జరిగాయి. మాకు కూడా ఏమి ఇచ్చామో అని చేస్తూ పోతున్నాం. ఇప్పుడు మొత్తం సూపర్ 6 అన్నీ అమలు చేసాం, కొన్ని చెప్పుకుపోయినవి కూడా చేసాం. ఈరోజు ఆటో డ్రైవర్స్కి ఇచ్చాము. ఇవన్నీ అంటే గతంలో అది ఆటో డ్రైవర్లకి గతంలో వాళ్ళు ఇచ్చినదే మళ్ళీ మీరు 20,000 ఇస్తున్నాము అంతే. ఇప్పుడు అభివృద్ధి పథకాలను ఆపేయలేదు కాన్సెప్ట్ కాదు మాది కూడా. ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు అన్నదాత సుఖీభోగ్ అయితేనేమి, అదేవిధంగా తల్లికి వందనం అయితే కూడా అందరికీ ఇచ్చాం. ఒకరికి ఇచ్చేది 5 మందికి ఇస్తున్నాం ఈరోజు. అట్లా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, నిరుద్యోగులకు 1,500 రూపాయలు ప్రతి నెల. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రేపు డెఫినెట్గా మెరుగైన తర్వాత అవి కూడా ఇస్తాము ఖచ్చితంగా. ఆర్థిక స్థితిగతులు బాగున్నప్పుడు దాని సంపద సృష్టించి ఆ సంపదను ఖర్చు పెడతాం. ఆ సంపద సృష్టించే ప్రయత్నంలోనే ఇప్పుడు పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్కి పరిగెత్తుతా ఉన్నారు. ఇక్కడ వచ్చేదానికి ఈ పరిపాలన బాగుంది, ఆ గవర్నమెంట్ మాకు కూడా అన్ని రకాలు సహకరిస్తే మేము కూడా పరిశ్రమలు పెడతామని ముందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. పరిశ్రమలు వస్తే డబ్బు వస్తే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా చేయొచ్చు. సార్ చివరిగా మీకు నచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, మీ రాజకీయ గురువు ఎవరంటారు సార్? రాజకీయ గురువు అనేది ఏముంది, నేను ఎన్టీ రామారావు గారిని
ఆ రోజు అనుసరించుకుంటూ 82లో పార్టీ పెట్టాం, ఆకర్షితులై పార్టీలోకి వచ్చాం. మాకు రాజకీయ తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది. ఎన్టీ రామారావు ఫస్ట్ ఆయన దీన్ని నమ్మే కదా, ఆయన మంచి ఈ రాష్ట్రానికి బాగా చేస్తాడనే ఉద్దేశంతో వస్తున్నట్టు సందర్భంలో ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాము, పనిచేస్తూ పోయినాము. అంటే కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకుడు అంటే ఎవరు చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో అంటే మనం ఎవరు చెప్తా కానీ చాలా పాతలు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో కూడా. జనతా పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఎవరంటే ఏం చెప్తాం చెప్పు? నేను కూడా చూసాను జనతా పార్టీ. అంటే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి జనతా పార్టీలో బీజేపీ వాళ్ళ గురించి చెప్పొచ్చు, మేము కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ లో వారసత్వం మా బ్లడ్ లో ఏ రోజు కాంగ్రెస్ కు ఓటేయలేదు మేము. క్లియర్. 83లో తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం పక్షాన ఉన్నాం తప్ప కాంగ్రెస్ పక్షాన లేము. మా బ్లడ్లోనే ఎక్కడా లేదు. వ్యాంటీ అది కదా. ఓకే సార్, చివరిగా మీరు మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ యొక్క కార్యకర్తలకు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కావచ్చు, చివరిగా ఒక 2 మాటలు చెప్పండి సార్. ఏముంది, ఇప్పుడు నా వరకు నేను 83 నుండి సర్వీస్ చేస్తూ పోయినా, ప్రజలంతా ఆదరించారు, అభిమానించారు, నన్ను కూడా గెలిపించారు. నా వంతు ధర్మాన్ని నేను కూడా నిర్వర్తించిన, నాకు తెలిసినంత వరకు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశానని నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ప్రజలు కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్రతి ఎన్నికల్లో కూడా మ్యాక్సిమం మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించి ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళకు కూడా. రేపు భవిష్యత్తులో నేను తదనంతరము రాజకీయాలకు రావాలనుకుంటే మా అబ్బాయి కూడా వచ్చే అవకాశం ఉంది. మా వాడు కూడా ఇప్పుడు లండన్లో ఎంటెక్ చేస్తున్నాడు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోతుంది. వాడు కూడా వస్తాడు, ప్రజలు అభిమానిస్తే వాడు నాయకుడు అవుతాడు. అంటే మీ రాజకీయ వారసత్వంలో మీ అబ్బాయి 2029లో రావచ్చా? రావచ్చు, రాకపోవచ్చు. రావచ్చు అని అనుకుంటాను. కానీ వాడి ఇష్టం. వాడు కూడా ప్రజలకు వచ్చి, వాడు ప్రజలకి మమేకమే వాళ్ళతో అభిమానాన్ని చూరుకుంటే వాడు లీడర్ అవుతాడు. అభిమానాన్ని చూరుకుంటే ఎవడు లీడర్ కాదు. అంటే 2083 నుంచి మీ ఫ్యామిలీకి, అంటే మీ తండ్రి గారి దగ్గర నుంచి మీ వరకు అదే కొనసాగుతుంది కదా సార్? అంటే మీ ప్రజలకి మీకు ఉన్నటువంటి ఆ రిలేషన్ దాన్ని అలా కొనసాగిస్తారు? డెఫినెట్గా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.